హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇది 4వ రికార్డింగ్ వీడియో. నేను చిన్నది చేద్దామని స్టార్ట్ చేస్తున్నా, అది 30 నిమిషాలు, 40 నిమిషాలు, 50 నిమిషాలు పోతుంది. అయితే డీప్‌గా వెళ్ళిపోతున్నాను నేను. అయితే మేజర్‌గా కొన్ని పాయింట్స్ నేను ఇక్కడ కవర్ చేద్దామని రాసుకున్నా. అయితే ఈ వీడియో మేజర్‌గా 3డీ ప్రింటర్ కొనే వాళ్ళ కోసమని బేసిక్ వీడియో, అంటే గైడెన్స్ బేసిక్. దీన్ని చేయడానికి రీజన్ ఏందంటే, నాకు చాలా మంది మెసేజ్ చేస్తూ అడుగుతుర్రు, ఏ ప్రింటర్ తీసుకుంటే బాగుంటది, ఏది కొంటే బాగుంటది, ఎంత బడ్జెట్‌లో కొంటే బాగుంటది అని అడుగుతుర్రు. ఇంకోటి, నేను ఒక చోట నంబర్ ఇచ్చిన. అంటే నేను కూడా స్టార్టింగే అన్ని ట్రయల్ చేస్తున్నాను, ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాను కాబట్టి కొన్ని చోట్ల నాకు సరేలే ఈ నంబర్, నా నంబర్‌ని ఈడ ఎవరు తీసుకుంటారులే అనే హోప్ తోటి నేను అక్కడ కొన్ని చోట్ల నంబర్ ఇచ్చిన, నా పర్సనల్ నంబర్. అయితే ఆ నంబర్‌ని కూడా కనుక్కొని ఫోన్ చేస్తుర్రు అబ్బా మీరు. అది నా పర్సనల్ నంబర్. అసలు నేను ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేదు నా నంబర్ అంత దూరం వెళ్ళి అంత నెంకి మరి నాకు ఫోన్ చేస్తారని. అయితే దీన్ని బట్టి నాకు అర్థమైందంటే, చాలా మంది 3డీ ప్రింటర్ తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. అంటే తీసుకోవడానికి రెడీ ఉన్నారు. కాకపోతే సరైన గైడెన్స్ దొరకట్లేదు వాళ్ళకు. ఏ ప్రింటర్ తీసుకోవాలి, ఎంత బడ్జెట్‌లో తీసుకుంటే బాగుంటది, ఏ సాఫ్ట్‌వేర్ వాడితే బాగుంటది, ఏం చేస్తే బాగుంటది, 3డీ ప్రింటర్ తీసుకోవాలా లేదా అనేది చాలా మంది క్వెషన్స్ ఉన్నాయి. అయితే వాటన్నిటిని ఈ వీడియోలో మెయిన్‌గా కవర్ చేద్దాము. అయితే మీకు ఈ వీడియో వచ్చేసి బిగినర్ గైడ్‌లో ఫస్ట్ వీడియో. ఇక బిగినర్ సిరీస్ చేద్దాం అనుకుంటున్నా, ఒక డీటెయిల్‌గా. మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది ఫస్ట్ వీడియో ప్రింటర్ కోసం. మీరు ప్రింటర్ ఎట్లా తీసుకోవాలి, ఏం తీసుకోవాలి అనేది కొన్ని పాయింట్స్ రాసుకున్నాను నేను, మర్చిపోతాను. అది ఎక్కడెక్కడో వెళ్తున్నాను నేను. దానికోసం కొన్ని పాయింట్స్ రాసుకున్నా, వాటిని కవర్ చేద్దాం ఈ వీడియోలో. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు 3డీ ప్రింటర్ ఎందుకు తీసుకోవాలనుకుంటారో రీజన్ రాసుకోండి. రీజన్ ఎందుకు అంటే అడుగుతున్నా అంటే, నాకు వచ్చిన మెసేజ్లు, నేను మాట్లాడిన వాళ్ళతోటి నాకు అర్థమైంది ఏంటంటే, చాలా మంది 3డీ మోడల్స్ కానీ 3డీ ప్రొడక్ట్స్ కానీ చేద్దాము, అమ్ముదాం అనే ఒపీనియన్ లో ఉన్నారు. ఇంకోటి ఏంటంటే, ఇంకో కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎట్లా అంటే, స్టార్ట్అప్ చేస్తున్నా, నా ప్రొడక్ట్ ఉంది, నా ప్రొడక్ట్‌ని బయట ప్రోటోటైప్ కి ఇస్తే వాళ్ళు ఎక్కువ అమౌంట్ అడుగుతారు. నా సొంతంగానే నేను ప్రోటోటైప్ చేసుకోవచ్చు కదా, మళ్ళీ ఫెయిల్ అయితా, ఒక ఫైనల్ ప్రొడక్ట్ అయ్యే వరకు నేను నా వద్దనే చేసుకోవచ్చు, నన్ను కంట్రోల్ చేసుకోవచ్చు కదా అని అడుగుతుర్రు. అయితే వీళ్ళిద్దరికి కూడా నేను ఒక ఆఫర్ ఇస్తున్నాను కాబట్టి వీడియో లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. మీ ఇద్దరికి కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేను సర్వీస్ అందించడానికి రెడీగా ఉన్నాను. కాబట్టి మీరు జెన్యూన్‌గా ఒకవేళ తీసుకోవాలని 3డీ ప్రింటింగ్‌లో ఎంట్రీ కావాలనుకుంటున్నట్లయితే వీడియోని తప్పకుండా చూడండి. అయితే సరే, వీళ్ళిద్దరే కాకుండా కొందరైతే స్టడీ పర్పస్‌గా తీసుకోవచ్చు, కొందరు పిల్లలకు నేర్పించాలని తీసుకోవచ్చు, లేదంటే ఈ 3డీ ఎక్స్‌పీరియన్స్ చేద్దామని కొందరు తీసుకోవచ్చు. ఇక మీ రీజన్ మీకు ఎగ్జాక్ట్‌గా క్లియర్‌గా అర్థమై ఉండాలి. ఫస్ట్ పాయింట్. ఇక సెకండ్ వచ్చేసరికి బడ్జెట్. బడ్జెట్ కన్నా ముందు కొన్ని విషయాలు నేను చెప్తాను, అవి మాత్రం జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం బడ్జెట్ తీసుకునే కన్నా ముందు మనం ఉండే ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉందో గమనించాలి. నేను ఇక్కడ టాప్ 4లో పెంట్ హౌస్‌లో నేను నా సెటప్ ఉంది, నా స్టూడియో సెటప్ ఉంది కంప్లీట్‌గా. అయితే మీరు లాస్ట్ వీడియోలో మీరు చూసి ఉంటారు నా స్టూడియో రికార్డింగ్ ఎట్లా ఉంటది అనేది. అయితే అక్కడ కూడా పెట్టకుండా దీన్ని ఇక్కడ పెట్టిన, కిచెన్ ప్లేస్‌లో పెట్టిన. అయితే దీనికోసం సెటప్ చేద్దామంటే టైం సరిపోక ఇక్కడనే పెట్టేసిన. అయితే ఇటువంటి కండిషన్స్ మీ దగ్గర చాలా మంది దగ్గర ఉండకపోవచ్చు. జనరల్‌గా మీరు రెగ్యులర్‌గా ఉండే రూమ్‌లోనే మీరు 3డీ ప్రింటర్ పెట్టి వర్క్ చేద్దామని అనుకుని ఉంటారు. అయితే మీరు మాత్రం ఈ విషయాన్ని చాలా గమనించాలి. ఎందుకంటే మనం తీసుకోబోయే 3డీ ప్రింటరు ఆ ప్రింట్ ఇచ్చిన వెంబడే ప్రింట్ కాదు. దానికి కూడా కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏంటంటే వెదర్ కండిషన్. అది ఉన్న ఎన్విరాన్మెంట్ చాలా ఇంపార్టెంట్. నేను దాన్ని రీసెర్చ్ చేస్తుండే నేను A1 మినీ తీసుకుందామని ప్లాన్ చేసింటి, తక్కువలో స్టార్ట్ చేద్దామని. కాకపోతే దాని గురించి తెలుసుకొని నేను P1 తీసుకున్నా, కొంచెం బడ్జెట్ ఎక్స్టెండ్ చేసి. కాబట్టి ఈ విషయం చాలా గమనించాలి. ఎందుకంటే ఫస్ట్ రీజన్ చెప్తాను. ఇప్పుడు మీరు తెలంగాణ లేదా ఆంధ్రాలో ఉన్నారంటే, మీకు రీసెంట్‌గా చలికాలంలో ఎంత చలి పెట్టిందో అర్థమైంది. ఇప్పుడైతే కంప్లీట్‌గా వెళ్ళిపోతుంది. అంటే మిడ్ చలికాలంలో ఎట్లా పెట్టిందనేది మీకు అర్థమైంది. ఇక్కడ నేను టాప్ ఫ్లోర్‌లో ఉంటా. నేను బయట చలి ఎలా ఉంటదో దానికి డబల్ ఉంటుంది లోపల. ఎందుకంటే కింద కూడా టైల్స్ కూడా ఉన్నాయి. అవి మొత్తం కలుపుకొని చలి ఎక్కువ ఉంటది. అదే విధంగా నేను హీట్, ఎండాకాలం ఇప్పుడు రాబోతుంది కదా, హీట్ చూస్తే టాప్ బయట ఎంత ఉంటుందో దానికన్నా డబల్ ఉంటుంది లోపల. కాబట్టి దానికి ఆలోచన చేసి నేను క్లోజింగ్ ఎన్విరాన్మెంట్ గల బ్యాంబూ ల్యాబ్ P1 తీసుకోవడం జరిగింది. ఇంకోటి ఏంటంటే, దుమ్ము చాలా ఇంపార్టెంట్. దుమ్ము మీ రూమ్‌లోకి ఎంత వస్తుంది అనేది మీరు చూసుకోవాలి. ఇగో నేను 3, 4 డేస్ నుంచి తుడవలేదు, ఎంత దుమ్ము ఉందో చూడండి. ఈ దుమ్ము మన ప్రింటర్‌ని చాలా ఖరాబ్ చేస్తది. ఎందుకంటే ఈ ప్రింటర్‌లో నోజల్ వచ్చేసి 1 mm ప్రింట్ కూడా ఇస్తది. 1 mm ప్రింట్ అంటే అర్థం చేసుకోండి ఎంత చిన్న కంపోనెంట్స్ ఉంటాయి దీంట్లో. కాబట్టి దుమ్ము మన ప్రింటర్లకు పోకూడదు, ఎట్టి పరిస్థితిలో పోకూడదు. ఇది గమనించాలి. అయితే ఇటువంటి సిచ్యువేషన్‌లో మీరు క్లోజింగ్ చాంబర్ ఉన్న ప్రింటర్ తీసుకుంటే బెటర్, నా ఒపీనియన్. లేదు, నా రూమ్ నేను క్లోజింగ్ ఉంటది, నాకు సెపరేట్ ఉంది, నేను కంట్రోల్ చేయగలుగుతా హీట్‌ని, దుమ్ముని అన్నిటిని అనుకుంటే మీరు ఓపెన్‌గా ఉన్న AMSని తీసుకోవచ్చు, ఏ ప్రింటర్ అయినా తీసుకోవచ్చు. అది మీ మీద డిపెండ్ అయి ఉంది. కాకపోతే క్వాలిటీని మాత్రం మీరు అక్కడ కంట్రోల్ చేయలేరు. ఇక్కడ నేను కంట్రోల్ చేసిన అంటే ఇంత క్లోజ్ ఉన్నప్పటికీ నాకున్న
సిచ్యువేషన్లో కూడా చలికాలంలో ప్రింటర్ ఎంత లాస్ అయిందో మీరు లాస్ట్ వీడియోలో చూసి ఉంటారు. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన, కొలిచి మరీ చూపెట్టిన. అయితే ఇది తీసుకున్నాక కూడా, ఇది క్లోజింగ్ తీసుకున్నాక కూడా అయితే దీన్ని నేను కంట్రోల్ చేసిన. ఎట్లా అంటే నేను సిలికా జెల్ యాడ్ చేసి దాన్ని కంట్రోల్ చేసిన. దాన్ని వీడియో కూడా ఉంది, ఫుల్ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది ఎందుకు నేను సిలికా జెల్ యాడ్ చేయాల్సి వచ్చింది. ఒకవేళ మీరు కొనాలనుకుంటే కూడా లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను, ఆ వీడియో చూడండి. కాబట్టి ఇది మీరు గమనించాలి, మీరున్న సిచ్యువేషన్ ఎట్లుంది, మీరున్న ఎన్విరాన్మెంట్ ఎట్లుంది అనేది మీరు గమనించి డిసైడ్ కాండి. ఇక దానికి తగ్గట్ల మీరు బడ్జెట్ రెడీ చేసుకోండి. ఇప్పుడు మీకు ఉన్న సిచ్యువేషన్ అర్థమైంది కదా. మీరు ఒకవేళ రూమ్ టెంపరేచరు, రూమ్ ఎన్విరాన్మెంట్ మీరు కంట్రోల్ చేయగలిగితే మీరు ఓపెన్ తీసుకోవచ్చు. లేదు నా వద్ద ఎట్లంటే అట్లా దుమ్ము వస్తుంది, ఓపెన్ ఉంటాయి, కిటికీలు అన్నీ ఓపెన్ ఉంటుంది, కూల్ ఉంటుంది, లేదంటే హీట్ ఉంటుంది అన్నప్పుడు ఇది తీసుకోండి, బెటర్ ఉంటుంది. ఇక మీరు తీసుకోవడానికి రీజన్ అది గట్టిగా డిసైడ్ అయ్యారు, ఇక బడ్జెట్ మీరు డిసైడ్ అయ్యారు, ఉన్న సిచ్యువేషన్, మీకు ఉన్న ఎన్విరాన్మెంట్ ఏ విధంగా ఉంది అనేది మీకు అర్థమైపోయింది. ఇప్పుడు ఏ ప్రింటర్ తీసుకుంటే బాగుంటుంది? జనరల్ గా నేను ఫస్ట్ చెప్పినట్లనే ఒకవేళ మీ రూమ్ కంట్రోల్, మీ రూమ్ టెంపరేచర్, మీ రూమ్ ఎన్విరాన్మెంట్, దుమ్ము, ధూళి, గాలి అన్నిటిని మీరు కంట్రోల్ చేయగలిగితే ఓపెన్ ప్రింటర్ ని తీసుకోవచ్చు. అది చాలా తక్కువ ప్రైస్ లో వస్తుంది. లేదు నాకు కంట్రోల్ లేకుండా ఇవి ఎప్పుడు ఎట్లా ఉంటుంది నాకు సిచ్యువేషన్ తెలియదు అన్నప్పుడు మీరు కొంచెం ఇట్లాంటి క్లోజింగ్ ఛాంబర్ గల ప్రింటర్స్ ని తీసుకోండి. ఇది కొంచెం మనం కంట్రోల్ చేయొచ్చు ప్రింటర్ వరకు. కాబట్టి కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది, అయినా పర్లేదు అనుకుంటే మీరు ఈ ప్రింటర్ ని తీసుకోవచ్చు. ఇక్కడ ఈ ప్రింటర్ తీసుకునేటప్పుడు కూడా 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి సింగిల్ వేరియంట్, సింగిల్ కలర్ వేరియంట్, ఇంకోటి వచ్చేసి ఏఎంఎస్. ఏఎంఎస్ అంటే ఆటోమేటిక్ మెటీరియల్ సిస్టమ్, అంటే ఇది ఆటోమేటిక్ గా దీనికి పంపిస్తుంటది, మనం పెట్టాల్సిన అవసరం లేదు. ఇది ఒకటి బెటర్ ఆప్షన్ ఆటోమేటిక్ గా. అదే విధంగా దీంట్లో 4 కలర్లు వస్తాయి. ఇప్పుడు P1S తీసుకున్నా కాబట్టి దీంట్లో నాకు ఇట్లాంటివి 4 సపోర్ట్ చేస్తాయి, అంటే 16 కలర్స్ ని ఇక్కడ సపోర్ట్ చేస్తుంది. కావాలంటే ఇది నేను సపరేట్ గా కొని ఇంకా 4 కూడా పెడితే 4 కలర్లు, మొత్తం 16 కలర్లు ఒకటేసారి సపోర్ట్ చేస్తుంది. మనకు నచ్చిన కలర్ ని మనం ప్రింట్ ఇచ్చినామంటే ఇక్కడ ప్రింట్ అయితేనే ఉంటుంది. కాబట్టి ఏఎంఎస్ ఇది, ఈ 2 ఉంటాయి. అయితే మీరు తీసుకోవాల్సింది ఏది అంటారంటే, మీ బడ్జెట్ తక్కువ ఉందండి అనుకోండి, మీరు స్టార్టింగ్ కాబట్టి మీరు 1 కలర్ తీసుకోవచ్చు. కలర్ చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ కూడా ఉంటుంది. మీరు మల్టీ కలర్ తీసుకున్నాక కూడా ఆటోమేటిక్ చేంజ్ అవుతుంది. ఎట్లా చేంజ్ అవుతుంది అంటే, మనం ఒక కలర్ ప్రింట్ అయిన తర్వాత అది కట్ అయ్యి మనకు ఇక్కడ పాప్ ఇట్లా వస్తుంది, ఈ వేస్టేజ్ అవుతుంది. దీంట్లోనే మనకు సపరేట్ కలర్ ఉంటుంది. ఇగో ఇక్కడ వైట్ ప్లస్ ఇగో ఆరెంజ్, 2 కలర్, ఇగో బ్లాక్, ఇట్లా డిఫరెంట్ గా ప్రింట్ అవుతుంది. అంటే ఇది వేస్టేజ్ అయిపోతుంది. ఈ దానికి నేను కంట్రోల్ చేయగలుగుతా, మాన్యువల్ గా కొంచెం రిస్క్ తీసుకొని నేను కంట్రోల్ చేయగలుగుతా అనుకుంటే మీరు ఏం చేయాలంటే, ఒక 2 కలర్స్ ఇచ్చినప్పుడు ఆ కలర్స్ తీసేసి, అంటే అందులో ఇయ్యనికి ఆప్షన్ లేకుంటుంది, కాకపోతే మీరు ఏం చేయాలంటే ఈ కలర్ ఇంతవరకు ప్రింట్ అయినాక ఆ కలర్ ని తీసేసి కట్ చేసి వేరే కలర్ వేసి మీరు ప్రింట్ ఇచ్చుకోవచ్చు. అట్లా చేయగలుగుతాం అనుకుంటే ఆ ప్రింటర్ తీసుకోవచ్చు. లేదు ఇదంతా రిస్క్ ఎందుకు, ఒకసారి ప్రింట్ ఇచ్చినామంటే అయిపోయి నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, దీని గురించి ఆలోచించకుండా, అంటే ప్రింటర్ కలర్స్ అన్ని ఆలోచించకుండా నేను వర్క్ చేసుకోవాలి, నా ప్రొడక్ట్ మీద ధ్యాస పెట్టాలి అనుకున్నప్పుడు ఏఎంఎస్ తోని తీసుకోండి, చాలా మంచిగా ఉంటుంది. ఇక్కడ 4 కలర్స్ ఉంటాయి. ఆటోమేటిక్ గా మనం ప్రింట్ ఇచ్చి అనుకున్నామా కూడా ఏ కలర్ కావాలంటే ఆ కలర్ టైం టు టైం తీసుకొని సెట్ అయిపోతుంది. ఇంకో విషయం ఏం గమనించాలంటే, ఫిలమెంట్ మీరు కంపల్సరీగా ఒరిజినల్ వాడండి. ఎందుకంటే ఇప్పుడు బిగినర్స్ కాబట్టి మనం ఏం చేస్తామంటే, తక్కువలో వస్తుంది కదా ఈ ఫిలమెంట్ 500కి తీసుకుందాము, లేదంటే ఇది 700కి వస్తుంది కదా ఇది తీసుకుందామని అనుకుంటాము. కాకపోతే ఆ ఫిలమెంటే కరెక్ట్ లేదు, ఆ ఫిలమెంట్ కరెక్ట్ మనకు ఉందా లేదా అనేది కూడా తెలియదు. ఎందుకంటే మనం ఫస్ట్ టైం ప్రింట్ ఇస్తున్నాం. అదే మనకు ఒరిజినల్ తీసుకున్నాం, దాన్ని కరెక్ట్ కండిషన్ లో మనం ప్రింట్ చేస్తున్నాం కాబట్టి మనకు అర్థమైపోతుంది, అరే ఒరిజినల్ ఫిలమెంట్ కరెక్ట్ వస్తే ఇట్లుంటది ప్రింట్ క్వాలిటీ, ఇట్లుంటది, ఈ ఇబ్బంది ఉంటది, ఈ ఇబ్బంది లేకుంటదని. అదే మనము తక్కువ ప్రైస్ తోటి మనము స్టార్టింగ్ నుంచి తీసుకున్నామంటే ఆ ఫిలమెంట్ ప్రాబ్లం వల్ల కూడా ప్రాబ్లం వస్తే మీ ప్రింటర్దే ప్రాబ్లం అనుకుంటారు మీరు. ఇది నేను అనుభవించిన కాబట్టి మీకు డీటెయిల్ గా చెప్తున్నా. కాబట్టి మీరు స్టార్టింగ్ కాబట్టి మీరు జెన్యూన్ ఫిలమెంట్ తోటి వెళ్ళండి, చాలా బెటర్ ఆప్షన్. కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది జెన్యూన్ ఫిలమెంట్. ఇప్పుడు నేను బ్యాంబూ ల్యాబ్ తీసుకున్నట్లయితే 1300-1400 వరకు అవుతుంది జెన్యూన్ ఫిలమెంట్. అదే నార్మల్ గా తీసుకున్నాను అనుకోండి 700 కోటి పడుతుంది. అంటే డబల్ 2 వస్తాయని ఆలోచన చేసినాను స్టార్టింగ్ లో, 2 వస్తాయి కదా తీసుకుందాము ఎక్స్పీరియన్స్ చేద్దామని, కానీ ఇబ్బంది అయితే పెడుతుంది. కొంచెం బెటర్ ఒకవేళ క్లోజింగ్ ఎన్విరాన్మెంట్ ఉంది, నాకు క్వాలిటీ అంత మ్యాటర్ పడదు, నాకు మెజర్మెంట్ అంత ఇంపార్టెంట్ కాదు అనుకున్నప్పుడు మీరు లో క్వాలిటీ ఫిలమెంట్ తీసుకోవచ్చు. ఇక ఫైనల్ గా ఏ ప్రింటర్ తీసుకుంటే బాగుంటుంది, ఏ కంపెనీ తీసుకుంటే బాగుంటుంది, ఎక్కడ తీసుకుంటే బాగుంటుంది అని చూసుకున్నట్లయితే, నేను బ్యాంబూ ల్యాబ్ తీసుకున్నా. పర్సనల్ గా అయితే ఏది రికమెండ్ చేయను నేను, అంటే కంపెనీ మాత్రం నేను రికమెండ్ చేయను. కాకపోతే నేను పర్సనల్ గా నేను బ్యాంబూ ల్యాబ్ యూజ్ చేస్తున్నా కాబట్టి దీనికి నేను తీసుకోవడానికి రీజన్ ఏందనేది మీకు చెప్తాను. దాన్ని బట్టి మీరు తీసుకోవాలా లేదా అని ఆలోచన చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంబూ ల్యాబ్ ఏంటంటే ఒక యాపిల్ ఈకో సిస్టమ్ లాగా పనిచేస్తుంది. బ్యాంబూ ల్యాబ్ది ఇది ప్రింటర్, ఓకే, ప్రింటర్ తో పాటు ఫిలమెంట్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. దీంతో పాటు మనకు ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ లో మనకు కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి కదా మన ఇంటికి యూజ్ అయ్యేటివి, అట్లాంటివి కూడా మనకు మేకర్ వరల్డ్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది, దాని బ్యాంబూ ల్యాబ్దే. అక్కడ కూడా వీళ్ళు మంచి మంచి ప్రొడక్ట్స్
మరియు సాఫ్ట్వేర్ అప్డేట్స్ మంచిగా సపోర్ట్ ఇస్తారు కాబట్టి కంప్లీట్గా ఈకో సిస్టమ్ లాగా ఉంది బ్యాంబూ ల్యాబ్, కాబట్టి దాన్ని తీసుకోవడం జరిగింది. ఇంకోటి ఏంటంటే మన మొబైల్తో కూడా దీన్ని ప్రింట్ ఇవ్వచ్చు. ఎక్కడున్నా మనం ఇది ఆన్లైన్ మనం కనెక్ట్ చేసి నెట్ కనెక్ట్ చేసి మనం ఎట్లా పెట్టామంటే మనం ఎక్కడున్నా కూడా మనం దీనికి ప్రింట్ ఇవ్వచ్చు. మనం చూడొచ్చు కూడా ప్రింట్ ఎంత అయింది, ఎక్కడ వరకు అయింది. ఇందుట్లో కెమెరా కూడా ఉంది కాబట్టి మనం టైమ్ ల్యాబ్స్ కూడా చూసుకోవచ్చు, లేదంటే ప్రొడక్ట్ ఎంత ప్రింట్ అయింది అనేది కూడా చూసుకోవచ్చు. ఇక కంప్లీట్ ఈకో సిస్టమ్ లాగా వర్క్ చేస్తుంది కాబట్టి నేను బ్యాంబూ ల్యాబ్ తీసుకోవడం జరిగింది. మీరు మీ నచ్చిన కంపెనీ తీసుకోవచ్చు. కంపెనీ ప్రింటర్ నేను చెప్పిన. ఇంకోటి ఎక్కడ తీసుకోవాలనేది నేను తీసుకునేటప్పుడు మీకు ఆల్రెడీ వీడియోలో కూడా చెప్పిన, లాస్ట్ వీడియోలో. నేను తీసుకోవడానికి ఉన్న ముందు ఏం ఆలోచన చేసిన అంటే నాకు దగ్గర సర్వీస్ సెంటర్ అవైలబుల్ ఉండాలి. ఇది బ్యాంబూ ల్యాబ్ సేమ్ కంపెనీ చాలా మంది థర్డ్ పార్టీ వాళ్ళు సేల్ చేస్తుర్రు. వాళ్ళు బ్రాంచ్ లాగా తీసుకొని లేదంటే దాన్ని ఏమంటారు ఫ్రాంచైజీ లాగా తీసుకొని కూడా సేల్ చేస్తున్నారు. కాబట్టి నాకు దగ్గర ఏది ఉందో దాన్ని బట్టి నేను తీసుకున్నా. మీ దగ్గర ఏ కంపెనీ సర్వీస్ అవైలబుల్ ఉంది తీసుకోండి. ఎందుకంటే మేబీ రేపటి నాటికి పెద్ద ఇబ్బంది వచ్చిందంటే వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి ఈజీ ఉంటుంది. అదేవిధంగా వాళ్ళు రావడానికి ఈజీ, నేను వెళ్ళడానికి కూడా ఈజీ. హైదరాబాద్ నాకు 100 కిలోమీటర్స్ ఉంటుంది కాబట్టి రావచ్చు పోవచ్చు. కాబట్టి బెటర్ ఆప్షన్ అని నేను నాకు దగ్గరలో ఉన్న కంపెనీ. కాకపోతే సర్వీస్ పరంగా అయితే నాకు వాళ్ళ నుంచి పెద్దగా ఏం సర్వీస్ రాలేదు. అంటే నేను ఎగ్జాక్ట్గా చెప్పాలంటే నాకు సర్వీస్ రిక్వైర్మెంట్ కాలేదు, వాళ్ళు ఇవ్వలేదు. మేబీ ఇన్ ఫ్యూచర్ ఏమైనా సర్వీస్ అవసరం అయితే నేను కాంటాక్ట్ చేసి అప్పుడు మీకు షేర్ చేస్తాను ఎట్లా ఉంది నా సర్వీస్ అనేది. దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీరు 3D ప్రింటర్ తీసుకోవచ్చు. కాకపోతే ఫిలమెంట్ మాత్రం జెన్యూన్ వాడండి. వాళ్ళు చాలా మంది రికమెండ్ చేస్తారు ఎవరు డీలర్స్ కానీ, అవన్నీ పోగండి, జెన్యూన్ వాడండి. బేసిక్ ఉంటారు కాబట్టి కంపల్సరీగా జెన్యూన్ గానే వాడండి. ఇక మీరు మీకు నచ్చిన ప్రింటర్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఓకే, లేదు నేను బ్యాంబూ ల్యాబ్ నుండి వెళ్ళాలి అనుకుంటే కొన్ని ప్రింటర్స్ పేర్స్ రాసుకున్నాను, అదేవిధంగా ప్రైజెస్ రాసుకున్నా. కాబట్టి ఒక ఐడియా ఉంటుంది, ఎగ్జాక్ట్గా ఇదే ప్రైస్ ఉంటుందా లేదా తెలియదు, కాకపోతే ఒక ఐడియా ఉంటుందని మీకు తీసుకొచ్చిన. అంటే ఏ బడ్జెట్లో ఏ ప్రింటర్ వస్తుంది అనేది మీకు ఐడియా వస్తుందని నేను రాసుకున్నా, చెప్తాను. బ్యాంబూ ల్యాబ్లో స్టార్టింగ్ ప్రింటర్ వచ్చేసి A1 ఒక సింగిల్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఏఎంఎస్ మరియు సింగిల్ కలర్ది మీకు అర్థమైపోయింది కదా. ఏఎంఎస్ సింగిల్ అంటే సపరేట్ ప్రింటర్ ఒకటే వస్తుంది, కాంబో అంటేనేమో ఏఎంఎస్ తోటి వస్తుంది. అయితే బ్యాంబూ ల్యాబ్ A1 అనేది కాంబో తోటి వస్తుంది, సింగిల్ వస్తుంది. సింగిల్ ప్రింటర్ తీసుకున్నామంటే 31,000 వరకు వస్తుంది. అదే కాంబో తీసుకున్నామంటే ఏఎంఎస్ లైట్ అని వస్తుంది. అది ఇట్లా క్లోజ్ లైక్ ఉంటుంది, ఓపెన్ ఉంటుంది, ఇట్లా పొడవు ఉంటుంది, ఇక్కడ ఉండి 4 కలర్స్ ఉంటాయి, అది ఓపెన్ ఉంటుంది. ఇక ఓపెన్ తీసుకోవాలా లేదా అనేది సిచ్యువేషన్ మీ మీద డిపెండ్ అయి ఉంటుంది, అది ఆలోచన చేసుకోండి. అది కాంబో తీసుకున్నామంటే 47,000, సింగిల్ తీసుకున్నామంటే 31,000 వరకు వస్తుంది. ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 16,000 ఎక్కువ అవుతుంది. అదే లేదు నేను స్టార్టింగ్లో తక్కువది ఓన్లీ ప్రింటర్ తీసుకుంటా తర్వాత ఏఎంఎస్ తీసుకుంటా అనుకుంటే లైట్ ఏదైతే ఏఎంఎస్ లైట్ ఉందో అది తర్వాత తీసుకుంటేనేమో 24,000 వరకు పడుతుంది. అంటే ఆలోచన చేయండి, కాంబోలోనేమో 16,000కి వస్తుంది, అది సపరేట్ తీసుకుంటే 24,000 వరకు అవుతుంది. దాని మీద ఆలోచన చేయండి మీరు. ఇక నేను తీసుకున్న P1S తీసుకున్నట్లయితే సింగిల్ అంటే ఓన్లీ ప్రింటర్ తీసుకున్నట్లయితేనేమో 55,000 వరకు వస్తుంది. ఇక కాంబో ఇది రెండు కలిపి కాంబో తీసుకుంటే 77,500 వరకు వస్తుంది. డిఫరెన్స్ తీసుకున్నట్లయితే 22,000 వరకు డిఫరెన్స్ వస్తుంది. అదే నేను సపరేట్ ఏఎంఎస్ తర్వాత ఉంటా ఇప్పుడు ప్రెషర్ లేవు అనుకుంటే 29,000కి వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఏఎంఎస్ ఎప్పుడు అవుట్ ఆఫ్ స్టాకే చూపెడుతుంది. ఏ వెబ్సైట్లోకి వెళ్ళినా కొందరు ఆఫర్ చేస్తారు, ప్రైస్ ఎక్కువ ఉంటుంది, అది చూసుకోండి. ఇక లేదు నా వద్ద ఈ బడ్జెట్ కూడా లేదు, నాకు ఇంకా తక్కువ బడ్జెట్లో కావాలంటే బ్యాంబూ ల్యాబ్ నుంచి A1 మినీ అని ఉంటుంది ఒకటి చిన్నది, అది తీసుకోవచ్చు. అది ఓన్లీ ప్రింటర్ తీసుకుంటేనే 21,000 వరకు వస్తుంది. ఇక ఏఎంఎస్ తో సపోర్ట్ చేస్తుంది కాబట్టి అది ఏఎంఎస్ తీసుకుంటే 37,000 వరకు వస్తుంది. కాకపోతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రింటర్ మీరు ఏది తీసుకున్నా కూడా మీ ప్రొడక్ట్ సైజ్ ఏది అనేది మీరు ముందు చూసుకోండి. ఇది వచ్చేసరికి P1S A1 ఇవి వచ్చేసరికి 10 ఇంచెస్ ప్రోడక్ట్ని ప్రింట్ చేస్తాయి. అంటే ఓవరాల్గా 10 ఇంచెస్ బేస్, హైట్, టాప్ మొత్తం 10 ఇంచెస్. అంటే ఇది ప్లేట్ వస్తుంది, ఈ ప్లేట్లో ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఉంది చూడండి, మీకు కనిపిస్తుందో లేదో 256 mm ఉంటుంది. అదే A1 మినీలో వచ్చేసరికి 7 ఇంచెస్ ప్రోడక్ట్ ప్రింట్ అవుతుంది. ఇది ప్లేట్ ఉంటుంది, ఈ ప్లేట్ పైన మన ప్రోడక్ట్ ప్రింట్ అవుతుంది. చూసుకోండి, దీన్ని మెయింటైన్ చేయడం కూడా ఒక ప్రాసెస్ ఉంది, అది చెప్తాను నేను మేబీ నెక్స్ట్ వీడియోలో లేదంటే అవతల. అయితే ఇది 2 సైడ్ ప్రింట్ చేసుకోవచ్చు. నేను స్టార్టింగ్ ఒకటే సైడ్ ప్రింట్ అయితే అనుకున్నా, తర్వాత తెలిసింది ఇది 2 సైడ్ యూజ్ చేసుకోవచ్చు అని. ఇట్లా ఉంటుంది, ఈ ప్లేట్ ఉంటుంది. సైజు మీరు ముందే తెలుసుకోవాలి, మీ ప్రోడక్ట్ సైజ్ ఎంత ఉందా అనేది. ఇంకోటి ఇది మ్యాగ్నెటిక్ ఉంటుంది, ఇట్లా పెట్టేసరికి ఇట్లా క్లిప్ అవుతుంది. కాకపోతే వేరే కంపెనీ నేను చూసిన ఏంటంటే వాళ్ళ క్లిప్లు ఉంటాయి, ఎగ్జాక్ట్గా పెట్టాలి, అదే అట్లా ఉంటుంది. ఇంకోటి బెడ్ లెవెలింగ్ మాన్యువల్ ఉంటుంది, అవన్నీ ఉంటుంది. ఇందులో ఆటోమేటిక్ ఉంటుంది, ప్రతిసారి చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడన్నా మీకు పెద్ద ప్రొడక్ట్ ఇస్తున్నప్పుడు బెడ్ లెవెలింగ్ చేస్తే కూడా
బెటర్ ఉంటుంది. ఆ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి నేను దాన్ని ప్రిఫర్ చేసిన. మీరు చూడండి ఏది తీసుకుంటారో. ఈ సైజు మీ ప్రొడక్ట్ సైజ్ కూడా చూడండి. ఇంకా దీనికన్నా పెద్ద ప్రింటర్స్ ఉంటాయి. ఇక ప్రింటింగ్ టైం ఎక్కువ ఉంటుంది. ఏది తీసుకున్నా కూడా ప్రింటింగ్ టైం ఎక్కువ ఉంటుంది. ఇక క్వాలిటీ అవన్నీ నేను మెల్లమెల్లగా అన్నీ చెప్తాను నేను ఎట్లా ఉంటుంది అనేది. ప్రస్తుతానికి మినమైన చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఇక లేదు ఇంతకంటే ఎక్కువ బడ్జెట్ ఇవ్వగలుగుతా, కొంచెం నాకు ఇబ్బంది కాకుండా మంచిగా క్వాలిటీ తోటి కావాలి, కొన్ని ఎక్కువ ఫీచర్స్ కావాలనుకుంటే రీసెంట్గా దీని అప్డేటెడ్ వర్షన్ లాంచ్ అయింది. బ్యాంబూ ల్యాబ్ P2S అని లాంచ్ అయింది. అది చాలా మంచిగా ఉంది. దాంట్లో ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయి. నాకు ఒకవేళ ఇప్పుడు ఇది తీసుకోవాలనుకుంటే ఈ బడ్జెట్లో, అంటే బడ్జెట్ కొంచెం ఎక్కువ అయినా పర్లేదు తీసుకోవాలని ఆప్షన్ ఇస్తే ఆ ప్రింటర్ తీసుకుంటాను. ఎందుకంటే అందులో ఏముందంటే దీని అప్డేటెడ్ వర్షన్ సేమ్ ఉంటుంది చూడడానికి, కాకపోతే ఇక్కడ 5 inches టచ్ స్క్రీన్ ఇచ్చారు. ఇంకోటి అందులో ఏం చేశారంటే AI ఇన్స్టాల్ చేయడం జరిగింది. అంటే ఇందులో కెమెరా ఉంటుంది కదా, కెమెరా క్వాలిటీ అందులో పెంచడం జరిగింది. ఇందులో 1 మెగాపిక్సెల్ ఉంటుంది. అంత మంచిగా రాదు, టైం ల్యాబ్స్ రికార్డ్ చేయడానికి ఉంటుంది, అంత క్వాలిటీ అనిపించదు. అందులో 2 మెగాపిక్సెల్ ఉంది, క్వాలిటీ బాగుంది. ఇంకోటి ఆ కెమెరా తోటి అది AI డిటెక్ట్ చేస్తుంది అన్నట్ల. ఇప్పుడు నేను ఇక్కడ ప్రింట్ ఇచ్చిన అనుకోండి ఏదైనా ప్రొడక్ట్స్, ఆ ప్రొడక్ట్ కంప్లీట్ అయ్యే వరకు అది ప్రింట్ వస్తుందా తెలియదు, పోయేదే తెలియదు, అది ప్రింట్ అయితేనే ఉంటుంది, మధ్యలో ఆగదు. అదే ఇప్పుడు కొత్తగా వచ్చిన దాంట్లో ఏంటంటే AI డిటెక్ట్ ఉంది అన్నట్టే. ఒక ఏదైనా ఫెయిల్ అయిందంటే కొద్ది టైం తర్వాత అది ఆటోమేటిక్ డిటెక్ట్ చేసి మనకు నోటిఫికేషన్ పంపిస్తుంది. అదేవిధంగా ఫిలమెంట్ని కూడా ఆపేస్తుంది అది. దాంతో ఫిలమెంట్ బెటర్, మన టైం సేవ్. అది దాన్ని తీసుకోవచ్చు. దానితో పాటు దాన్ని ఇక్కడ AMS 2 Pro అని దానికి తీసుకురావడం జరిగింది. అందులో కూడా చాలా మంచి ఫీచర్ ఉంది. అంటే ఇందులో ఇది క్లోజ్ ఉన్నప్పటికీ కూడా దీంట్లో ఉన్న మాయిశ్చర్ని కంట్రోల్ చేయడానికి నేను సిలికా జెల్ యాడ్ చేసినాను. అందులో అది అవసరం లేదు, అంటే ఆటోమేటిక్గా హీటింగ్ ఉంది అందులో. ఒకవేళ ఫిలమెంట్ తడిగా ఉంటే దాన్ని ఆటోమేటిక్గా హీట్ చేసి దాన్ని డ్రై చేస్తుంది. అట్లాంటిది బాగుంది అది. కాబట్టి దాని ప్రైస్ చూసుకున్నట్లయితే ఓన్లీ ప్రింటర్ వచ్చేసరికి ఏమో 70,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక కాంబో తీసుకున్నట్లయితే 1,30,000 ఇక ఒక్కొక్క డీలర్ ఒక్కొక్క ప్రైస్కి అమ్మడం జరుగుతుంది. దాన్ని చూసుకోండి మీరు ఏది తీసుకోవాలనుకుంటున్నారో. లేదు ఈ బడ్జెటే లేదు నా వద్ద, మొత్తానికి బేసిక్లు ఉన్న మొత్తం ఇంకా వేరే కంపెనీ అయినా పర్లేదు, స్టార్టింగ్ ట్రై చేద్దామని అనుకుంటే ఇది ఒక ప్రింటర్ రాసుకున్నాను. AnyCube Cobra 2 Neo అని ఉంది. 14,500 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ట్రై చేయొచ్చు. కాకపోతే ఇది సింగిల్ కలర్, మేబీ ఇన్ ఫ్యూచర్ మల్టీ కలర్కి అప్గ్రేడ్ చేయాలనుకుంటే కూడా ఆప్షన్ లేదని అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేయండి. జెన్యూన్గా నేను బ్యాంబూ ల్యాబ్ యూజ్ చేస్తున్నాను కాబట్టి దీని గురించి చెప్పగలుగుతాను. నేను ఎటువంటి ప్రాబ్లం లేదు ప్రింటర్లో. ఇక ప్రాబ్లం అంటూ ఉందా అంటే మన దగ్గరనే ఉంది అది. మనమే దీన్ని కరెక్ట్ మెయింటెనెన్స్ చేయలేమా, లేదంటే దాన్ని ఫిలమెంట్ కరెక్ట్ ఇవ్వలేమా అనేది ఉంటుంది. ప్రింటర్ పరంగా అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇక చూసుకోండి, మీకు నచ్చిన ప్రింటర్ని మీరు కొనొచ్చు. ఇంకోటి ఇక్కడ మీకు స్టార్టింగ్లో నేను చెప్పిన, ఎవరైతే సీరియస్గా ప్రింటర్లో 3D ప్రింటింగ్లోకి రావాలనుకుంటున్నా వాళ్ళ కోసం ఒక ఆఫర్ అని. ఎవరైతే జెన్యూన్గా 3D ప్రింటింగ్కి రావాలనుకుంటున్నారో మీ రిక్వైర్మెంట్కి తగ్గట్లా మీకు ఫ్రీగా ఆఫర్ చేస్తున్నా. మీ ప్రోడక్ట్ ఏముందో మీరు డిజైన్ చేయండి. చేసిన తర్వాత మీ వద్ద ప్రింటర్ ఉందనుకోండి, దాని ప్రకారం మీరు డిజైన్ చేయండి, నాకు పంపించండి, నేను ప్రింట్ ఇస్తా. ప్రింట్లో మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంకోటి, మీరు ప్రొడక్ట్ డెలివరీ తీసుకోవాలనుకుంటే డెలివరీ మీరు తెలంగాణలో అయితే మన బస్ డెలివరీ ఆప్షన్ ఉంది, బస్ స్టాండ్ది, అది తీసుకోవచ్చు. ఈ ఆంధ్రాలో ఎట్లా ఉందో తెలియదు. ఒకవేళ ఉన్నట్లయితే అది అక్కడ కూడా తీసుకోవచ్చు, లేదంటే థర్డ్ పార్టీ కొరియర్స్ ఉన్నాయి, అక్కడ కూడా డెలివరీ తీసుకోవచ్చు. ఒకవేళ పర్ఫెక్ట్ అయింది నా ప్రొడక్ట్, ఒకసారి చూద్దాం ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటే అట్లా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ చార్జెస్ మాత్రం ఓన్లీ ఫిలమెంట్, కరెంట్ బిల్. ఇప్పుడు ఫిలమెంట్ మనకు ఆల్రెడీ మీరు డిజైన్ చేసినాక బ్యాంబూ ల్యాబ్ది స్లైసర్ ఉంటుంది, బ్యాంబూ స్టూడియో అని, అది వేసుకున్నాక స్లైసర్లో మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది ఎంత ఫిలమెంట్ యూజ్ అవుతుంది అనేది. ఇంకోటి, ఆ ఫిలమెంట్కి ఎంత టైం అవుతుంది, అంటే ఆ ప్రింట్ దానికి ఎంత టైం అవుతుంది కూడా చూపెడుతుంది. కాబట్టి దాన్ని బట్టి క్యాలిక్యులేషన్ చేసి మీరు నాకు అమౌంట్ పే చేస్తే చాలు. మీరు సొంతంగా ప్రింట్ చేసుకున్న అవి చార్జెస్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఆ చార్జెస్ పే చేస్తే నాకు సరిపోతుంది. ఎందుకంటే స్టార్టింగ్లో నేను కూడా చాలా ప్రొటోటైప్స్ చేస్తున్నాను కాబట్టి నాకు కూడా కొంచెం టైం ఉంది, అంటే ప్రింటర్ ఖాళీ పెడుతున్నాను కాబట్టి మీరు కూడా యూజ్ చేసుకున్నట్లు ఉంటుంది, మీకు హెల్ప్ చేసినట్టు ఉంటుంది. దీనికి రీజన్ ఏంటంటే ఈ సర్వీస్ నేను ఫ్రీగా మీకు అందిస్తున్నా. అంటే నాకు చాలా మంది మెసేజ్లు చేస్తారు, అబ్బా కాల్స్ చేస్తారు, పాపం వాళ్ళకి తెలియదు అసలు తీసుకోవాలని ఉంది కానీ సరైన గైడెన్స్ లేదు. ఇంకోరు ఏం చేస్తారంటే దీన్ని తీసుకొని వాళ్ళు అడుగుతారు, అమౌంట్ అడుగుతారు, అంటే సర్వీస్గా సపరేట్ సర్వీస్ 5,000 10,000 అడుగుతారంట. మరి అట్లాంటి ఇబ్బంది ఎందుకు అబ్బా, మీరు ఒకసారి చూడండి. జెన్యూన్గా నేను చెప్తున్నాను, మీరు నిజంగానే జెన్యూన్గా మీరు 3D ప్రింటర్లోకి రావాలనుకుంటే సపరేట్గా ఎటువంటి ఛార్జెస్ పే చేయాల్సిన అవసరం లేదు ఎవరికి కూడా. మీరు వాళ్ళకి పే చేసే ఛార్జెస్లో కొంచెం అమౌంట్ వేస్తే మీకే ప్రింటర్ వస్తుంది. కాబట్టి దానికన్నా ముందు ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంటే నేను మీకు హెల్ప్ చేస్తాను. ఇన్ ఫ్యూచర్ మేబీ నాకు ఏమన్నా హెల్ప్ కావాలంటే మీరు చేద్దరు. కానీ ప్రస్తుతానికి అయితే
చూద్దాం ఎట్లా అవుతుందో. ఒకవేళ జెన్యున్ ఉంటేనే నాకు మెసేజ్ చేయండి, కాల్స్ మాత్రం చేయకండి అబ్బా. అది నా పర్సనల్ నెంబర్ అబ్బా. మీరు ఎక్కడెక్కడికి పోయి నా పర్సనల్ నెంబర్ తీసుకుని నాకు ఫోన్ చేస్తున్నారు. నాకు నిజంగా నా పర్సనల్ నెంబర్ ఎవరు ఫోన్ చేస్తున్నారో కూడా అర్థమవుతలేదు నాకు అది. కాబట్టి దాన్ని బంద్ చేసినా కూడా రీఛార్జ్ కూడా వేయలేదు. చూద్దాం అట్లా క్లోజ్ అయితే ఆగుతాయి ఫోన్స్ అంటే, అట్లా కూడా ఆగట్లేదు. ఎప్పుడంటే అప్పుడే ఫోన్ చేస్తారు. కాబట్టి ప్లీజ్ దానికి ఫోన్ చేయకండి, డిఎం చేయండి. డిఎం నేను ఫ్రీ టైం ఉంటే మీకు కంపల్సరీగా రిప్లై ఇస్తాను నేను. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు సరే నేను సర్వీస్ అయితే ఇస్తా అంటున్నాను కదా, మరి సాఫ్ట్వేర్ గురించి చెప్పలేదు. చాలా మంది ఏం చేస్తారు అంటే ప్రింటర్ది సరే నేను నాకు తెలిసిన కాడికి నేను మీకు చెప్పిన ఓకే, దీన్ని బట్టి మీరు ప్రింటర్ సెలెక్ట్ చేసుకుంటే. ఇంకో క్వశ్చన్ ఏంటంటే సాఫ్ట్వేర్ గురించి అడుగుతారు చాలా మంది. ఏ సాఫ్ట్వేర్ వాడుతున్నావు అన్నాను, ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నావు, ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేయాలి 3D ప్రింటర్ కి, 3D డిజైన్ చేయడానికి, 3D ప్రొడక్ట్ చేయడానికి అని అడుగుతారు. అయితే మీరు ఇక్కడ ఒక విషయం గట్టిగా నేను చెప్పాలనుకుంటున్నాను మీకు. 3D సాఫ్ట్వేర్ గురించి ఆలోచన చేస్తే 3D ప్రింటర్ కొనకండి. ఎందుకంటే అసలు 3D డిజైనే రాదు. అంటే ఏం చేయాలనుకున్నా మనం సొంతమే చేయాలి, వేరే వాళ్ళు చేయరు. ఇక వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే మళ్ళీ ప్రింటర్ కొనాల్సిన అవసరం లేదు. ఇక వాళ్ళు ప్రింట్ ఇచ్చడం, మనం ప్రింట్ ఇచ్చడం ఒకటే. కాబట్టి మీరు సాఫ్ట్వేర్ గురించి అలా ఆలోచన చేస్తే 3D ప్రింటర్ తీసుకోకండి. ఒకవేళ జెన్యున్గా లేదు నేను 3D ప్రింటర్ తీసుకోవాలి, పని చేయాలనుకుంటే సాఫ్ట్వేర్ గురించి ఆలోచన చేయకండి. ఎందుకంటే నేను స్టార్టింగ్లో నేను కూడా నాకు అసలు సాఫ్ట్వేర్ గురించే తెలియదు. నా లైఫ్లో నేను 3D సాఫ్ట్వేర్ యూజ్ చేయలేదు. కాబట్టి తర్వాత నాకు అర్థమైంది, ప్రింటర్ తీసుకున్నా కాబట్టి దానికి మజబూరీ అయిపోయింది. కంపల్సరీగా నేర్చుకోవాలని. ఎంత 4 వీక్స్ మ్యాక్సిమం 1 మంత్లో నేను సాఫ్ట్వేర్ నేర్చేసుకున్నా. ఏ సాఫ్ట్వేర్ నుంచి స్టార్ట్ చేసినా, ఏ సాఫ్ట్వేర్లో వర్క్ చేసుకున్నా, మీరు ఏది వాడితే బాగుంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూస్తాను. ఎందుకంటే అది కూడా పెద్ద వీడియో అవుతుంది, డీటెయిల్గా దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీకు. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరవకండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఈ వీడియోలో ఏమన్నా కవర్ చేసేది ఉంటే, మిస్ అయింది అనుకుంటే కామెంట్ చేయండి. అదేవిధంగా ఏమన్నా అడగాలి మీరు పర్సనల్గా అనుకుంటే డిఎం చేయండి. ఎప్పుడు మీరు మెసేజ్ చేసినా నేను మీకు రిప్లై ఇస్తాను. దయచేసి ఫోన్ చేయకండి. నేను అక్కడ నంబర్ తీసేస్తాను, నేను వేరే నెంబర్ తీసుకుంటున్నా స్టూడియో కోసం. ఆ నంబర్ తీసుకునే వరకు అక్కడనే ఉంటుంది. ప్లీజ్ కాల్ చేయకండి. ఏమన్నా ఉంటే మీరు జెన్యున్గా డిఎం మెసేజ్ కాదు, మాట్లాడితేనే అర్థమవుతుంది అంటే అక్కడ ఇన్స్టాగ్రామ్లో కాల్ ఆప్షన్ కూడా ఉంటుంది కదా, అట్లా కూడా మాట్లాడుకుందాం. పర్లేదా? ఓకే, రైట్. వీడియో నచ్చిందనుకుంటా. నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. కలుద్దాం అతి త్వరలో మరి ఒక 3D ప్రింటింగ్ వీడియోతో. అంటిల్ దెన్ బై బై, సీ యూ సూన్. జై హింద్.